ఒక బంగారు గాజు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టిన రసీదు. అది జ్యోతి మరణించిన మరునాడు పెట్టింది. పైగా డ్రైవర్ కూడా ఆ రోజు నుంచి కనపడడం లేదు. వెరీ గుడ్. దిస్ మే టర్న్ టు బి ఎ గుడ్ క్లూ. హత్యా ప్రయత్నం చేసిందన్న నేరం మీద ఆవిడ అరెస్ట్ చేశారట. నాన్సెన్స్. అమ్మాయికి బుద్ధుందా లేదా? వాట్ ద హెల్ షీ ఈస్ థింకింగ్ ఆఫ్ హెర్సెల్ఫ్. అసలు నేరస్తులు ఎవరో తెలిసే టైంలో ఈ తొందరపాటేంటి? నాన్సెన్స్. ఇందులో అమ్మాయి తప్పే ఉంది. ఆ రోజే అమ్మాయిని ఆపి శాంతపరుచుంటే బాగుండేది. ఏం చేస్తుందని తేలిక వదిలేశారు. ఇప్పుడేమైంది? వీరవనిత అని నిరూపించుకుంది. షట్ అప్. మిస్ లలిత, ఆడదానికి ఇంత ఆవేశం పనికిరాదు. అంటే మీ ఉద్దేశం ఆడదానికి ఆవేశం, ఆనందం ఇలాంటివేవి ఉండకూడదు. తన చుట్టూ ఏం జరుగుతున్నా ఆర్తి స్పందించకూడదు. కుక్కిన పెళ్ళ పడుండాలి, అంతేగా? నా ఉద్దేశం అది కాదు. పెళ్లి కావాల్సిన దానివి 10 మంది నోళ్లలో పడ్డం ఎందుకని? పెళ్లి స్వార్థంతోనూ అహంకారంతోనూ కరడు కట్టిన మగవాడితో మెళ్ళ ఓ తాళి కట్టించుకుని పెంపుడు కుక్కలా పడుండాల్సిన అవసరం నాకు లేదు. నచ్చితే దగ్గరికి తీసుకొని కోపం వస్తే కాలుతో తన్నే మగ పశువుకి బలి పశువుని నేను కాలేను. లలిత, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. అందరూ మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారు? వాళ్ళు మగాళ్ళు కనుక. ఓకే, నీ అభిప్రాయం మార్చుకోమని అడగడానికి నేను ఇక్కడికి రాలేదు. ఐ నో ఇట్స్ నాట్ మై జాబ్. ఇదిగో, ఇది ఎవరితో గుర్తుపట్టగలవా? ఇది మా అక్కదే. ఇలాంటివి నాకొకటి మా అక్కకొకటి మా నాన్న చేయించారు. ఇదిగో రెండోది నా చేతిలో ఉంది. అవును, ఇది మీకెలా వచ్చింది? ఆ వివరాలు తర్వాత చెప్తాను. కాసేపట్లో మిమ్మల్ని జామీన్ మీద విడుదల చేస్తారు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అనవసరమైన ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఓకే?